కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సులో బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక పరికరాలతోటి మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కేవలం ఇది 10 రోజుల వ్యవధిలోనే ఇదే డిపోలో రెండోసారి ఎలక్ట్రికల్ బస్సులో మంటలు చెలరేగడం ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందిలో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపైన అధికారులు విచారణ చేపట్టి బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపమే కారణమా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం కలకలంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం ఫోన్లైన్ అందిస్తారు. అజీం, కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో మరోసారి ఎలక్ట్రికల్ బస్సులో మంటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, కరీంనగర్ ఆర్టీసీ 2వ డిపోలో మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేయడం తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. తెల్లవారుజామున డిపోలో పార్కు చేసి ఉన్న ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే బ్యాటరీ వ్యవస్థలో సాంకేతిక లోపమే ఇందుకు కారణంగా అయితే అధికారులు భావిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన డిపో సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నించారు. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ఆ సమయంలో బస్సు డిపోలోనే ఉండడం, పక్కనే నిలిపి ఉన్న వాహనాలు ఉండడం, మరోవైపు పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందైతే భావించవచ్చు. బస్సులో ప్రయాణికులు లేకపోవడం కూడా అదృష్టంగా చెప్పాలి. అయితే ఇటీవల కరీంనగర్ శివార్లోని తిమ్మాపూర్ మండలం అల్గనూరు వద్ద ఇదే డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరడం, సుమారు 40 మంది ప్రయాణికులైతే సురక్షితంగా బయటపడడం జరిగిన ఘటన మరవక ముందే బస్సు డిపోలో నుండి ఉదయం బయటకు రావడానికి రెడీగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరడంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఇటు అధికారులు అయితే ఆందోళన నెలకొంది. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై అయితే ప్రయాణికుల్లో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ వ్యవస్థలో లోపాలే కారణమా లేక నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉన్నాయనే అంశాలపై చర్చ జరుగుతుంది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రజా రవాణాలో ప్రవేశపెడుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకోవడానికి ప్రణాళికలు కూడా ఉన్నాయి. కానీ వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనల్లో ప్రజల్లో ఆందోళన అయితే పెంచుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించడం పూర్తిగా సురక్షితమేనా అనే సందేహాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బ్యాటరీల లోపం ఎలా తలెత్తింది, తయారీ సంస్థకు సంబంధించిన సమస్యలు లేక సాంకేతిక నిర్వహణలు ఏమైనా లోపాలు ఉన్నాయనే కోణాల్లో అయితే దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం అయినప్పటికీ వరుసగా జరుగుతున్న ప్రమాదాలు మాత్రం ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అధికారులు విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారైతే ఇప్పుడు ఆసక్తిగా మారింది. చక్రి, అయితే అజయ్, మరోసారి భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆర్టీసీ అధికారులు, ఏం చెప్తున్నారు, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి అజయ్? చక్రి, వరుస ఘటనలతో అధికారులకు కూడా ఆందోళన కలుగుతున్న విషయం ఏమిటంటే ఇటీవల 15 రోజుల క్రితం కూడా కరీంనగర్ శివార్లో జరిగిన ఘటన మరొక ముందే అప్పుడైతే ఆ క్షణంలో 40 మంది ప్రయాణికులను అప్పుడున్న డ్రైవర్ అయితే సురక్షితంగా చేర్చి ఒక ప్రయాణికులను కాపాడిన విషయం మరొక ముందే ఇలాంటి వరుస ఘటనలు రావడంతో అయితే అధికారులకైతే ఆందోళన కలిగిన విషయం. ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులలో బ్యాటరీ దగ్గర జరుగుతున్న ఒక మొత్తం మీద బ్యాటరీతోనైతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే అధికారులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన టెక్నీషియన్స్ తోనైతే పూర్తి స్థాయిలో నిలిపి ఉన్న బస్సులను అయితే తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయితే అధికారులకు కూడా ఇలాంటి ఘటనలు అంతు చిక్కడం లేదు. చక్రి, రైట్, థ్యాంక్ యూ అజయ్.